హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి థర్డ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. అండ్ థర్డ్ వీక్ ఎలిమినేట్ అయిన పేరు ఎవరు అనుకుంటున్నారు? అండ్ చాలా మంది చెప్తున్నారు నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్పారు. అండ్ ఖచ్చితంగా నో ఎలిమినేషన్ అంటే అరే పండగ కదా, చాలా మంది నమ్మే విధంగానే ఉంది. ఎందుకంటే పండగ, దసరా, మంచి సెలబ్రేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది ఉండకపోవచ్చు. అండ్ ఆల్రెడీ ఒక ఫేక్ ఎలిమినేషన్ చేశారు, దాన్ని మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చారు సంజన గారిని. సో ఇలా అంటే ఫేక్ ఎలిమినేషన్ అంటే ఆల్మోస్ట్ వీళ్ళు కూడా రిలాక్స్ అయిపోతారు కదా. ఎందుకనంటే సంజన గారిని డైరెక్ట్ ఏవి కూడా చూపించారు అని అంట, ఆమె చాలా ఏడ్చింది అని అంట. సో ఇలా అన్ని చాలా మ్యాజిక్లు జిమ్మిక్లు జరిగినాక మళ్ళీ హౌస్ లోకి తీసుకురావడానికి కొన్ని సాక్రిఫైజెస్ చేయమని చెప్పారు. ఇలాంటివన్నీ జరిగినాక కూడా సో మళ్ళీ ఎలిమినేషన్ ఉంటుందని ఎవరికి థర్డ్ అయితే రాదు. ఎందుకంటే మాక్సిమం అందరు అదే గెస్ చేసి ఉంటారు. అయినా కానీ ఈసారి మనం చెప్పినట్టుగానే ఈసారి ఎలిమినేషన్ జరగబోతుందని అంటే ఖచ్చితంగా జరిగింది. సో ఆ ఎలిమినేట్ అయింది ఎవరు? పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్, ప్రియానా. ఈ ముగ్గురులో ఒకరు ఖచ్చితంగా అవుతారు. అండ్ మోస్ట్లీ ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా అవబోతున్నారు అని చెప్పేసి అనుకున్నాం కదా. అదే నిజమైంది, అదే జరిగింది కూడా. సో సండే ఎపిసోడ్ జరగబోతుంది. అండ్ షూటింగ్ జరుగుతుంది, స్టార్ట్ అయింది, అన్ని జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎలిమినేషన్ వచ్చేసరికి మాత్రం ప్రియా. సో ప్రియా శెట్టి ఎలిమినేషన్ అయిపోయింది. థర్డ్ వీక్ ఎలిమినేట్ అయిన పర్సన్ ఎవరు అని అంటే ప్రియా శెట్టి ఎలిమినేషన్ అయింది. అండ్ ఫస్ట్ నుంచి కూడా చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు గేమ్ మార్చింది పాపం ప్రియా. ఈ దివ్యానికిత వచ్చినాక ఆల్మోస్ట్ ఆమె గేమ్ స్టైల్ మార్చింది. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఏది మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి అరిచేయడం, ఇలాంటివన్నీ చాలా నెగిటివిటీ అప్పటికీ చాలా మూట కట్టుకుంది. అండ్ ప్రతిదీ కూడా ఆ రచ్చ లేపుతూ ఉన్నది అనమాట. అయినా కూడా తీరా చూస్తే మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి లాగా జరగలేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా కంప్లీట్ గా బాటమ్ లోనే ఉంది, కంప్లీట్ గా బాటమ్ లోనే తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్పాము. అండ్ ఓటింగ్ ఆర్డర్ ఎప్పుడైతే మనకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాయో అప్పటి నుంచి కూడా ఆమెను అనాలిసిస్ చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఆమె మాక్సిమం బాటమ్ లోనే ఉంది. ఆ బాటమ్ లోనే ఉండడం వల్ల ఎలిమినేషన్ ఖచ్చితంగా జరగబోతుంది అని అంటే ఛాన్స్ ఉండే. అట్లీస్ట్ నో ఎలిమినేషన్ ఉంటే సేవ్ అయిపోయేదేమో గానీ, లేదు అని అంటే మన పవన్ కళ్యాణ్ కి ఈమెకి ఇద్దరికి ఛాన్స్ అయితే హైలీగా ఉంది అని చెప్పాము. అండ్ పవన్ కళ్యాణ్ కి ఇంకా కొంచెం ఎక్కువ ఉండేది అనుకున్నాం. బట్ బిగ్ బాస్ కాల్ తీసుకోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కడో కొంత అదైతే అన్ఫేర్ గా అనిపించిందేమో. బట్ ఏంటంటే ఎక్కువ టాస్క్ల వైజ్ ఫిజికల్ గా ఎక్కడ ట్రై చేయడానికి ఛాన్స్ రాలేదు, ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ రాలేదు. దానివల్ల ఆయన కంటెంట్ కోసం ఓదార్పు యాత్ర చేసిండా అంటే ఖచ్చితంగా అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పటి నుంచైనా మారాలి. నాగార్జున గారు ఆ ఇష్యూ మీద కూడా చిన్న చురకలు పెట్టారు స్టేజ్ మీద, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎలిమినేషన్ అయితే థర్డ్ వీక్ ఎలిమినేషన్ ప్రియా. సో హౌస్ మొత్తం షాక్ అవ్వకపోయినా ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా షాక్ లో ఉంటారు. ఇప్పటికైనా గేమ్ ప్లానింగ్ ఆల్రెడీ దివ్యానికిత కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఎందుకంటే ఈ రేంజ్ లో ఎలిమినేషన్ షాకింగ్ ఎలిమినేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆమెని 9th పొజిషన్ లోనూ 8th పొజిషన్ లో పెట్టింది ప్రియాని. ఏదైతే ఓటింగ్ ఆర్డర్ ఉంది కదా, ఆ ఓటింగ్ అంటే వాళ్ళ పొజిషన్స్ పెట్టినప్పుడు 8th పొజిషన్ 9th పొజిషన్ లో ఉంచింది. 9th పొజిషన్ మన ఎవరు హరీష్ గారు అనుకుంటా. సో 8th పొజిషన్ అనుకుంటా ప్రియాని 8th పొజిషన్ లో పెట్టారు. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆమె ఎలిమినేషన్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అని అనుకుందేమో. బట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి తర్వాత బాటమ్ లో ఇచ్చింది. 10th తర్వాత పొజిషన్ ఆమెకి ఇవ్వడం అనేది, మనోడికి పవన్ కళ్యాణ్ కి ఇవ్వడం అనేది కొంచెం అడ్డిట్ అయింది. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా ప్రియా ఎలిమినేషన్ దసరా ఎపిసోడ్ వల్ల కన్సిడర్ చేయలేదు. నో ఎలిమినేషన్ అయితే లేదు, ఖచ్చితంగా ఎలిమినేట్ అయింది ప్రియా శెట్టి. సో ఆల్ ది బెస్ట్ ప్రియా శెట్టి. ఈమెకు కావాల్సిన డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వీక్ లోనే అయిపోయింది. అండ్ సెకండ్ వీక్ లో నామినేషన్ లోకి వచ్చింది, టాటా బై బై చెప్పాల్సిన అదైపోయింది. ఎందుకంటే 2 వీక్స్ నుంచి ఇరిటేషన్. ఇప్పుడు శ్రీజ వచ్చినా కూడా శ్రీజ అలా ఉంది అని అంటే, కానీ శ్రీజ ఇప్పుడు బెటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందని నాకు పర్సనల్ గా అనిపించింది. మొత్తానికి ఈ వారం ఎలిమినేట్ అయ్యింది ప్రియా శెట్టి గారు. ప్రియా శెట్టి ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ప్రియా శెట్టి ఫేర్ గా ఎలిమినేషన్ అయిందా లేదా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్